రిపబ్లిక్ మీడియా ప్రేక్షకులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన చర్చా కార్యక్రమంలో మనతో ఉన్నారు డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ గారు, రిటైర్డ్ ఐఆర్ఎస్, రిటైర్డ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అనలిస్ట్. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ముందుగా మీకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. మీకు కూడా. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఈ స్వాతంత్ర దినోత్సవం అనేసరికి చిన్నపిల్లల నుంచి పెద్దవారికి కూడా ఒక జాతీయ పండుగలాగా అందరూ చేసుకుంటారు సార్. దీని విశిష్టత కూడా చాలామందికి తెలుసు. కాకపోతే దీని విశిష్టత మీరు చాలా వివరంగా ప్రతి విషయాన్ని కూలంకషంగా చెప్తారు కాబట్టి మీ ఉద్దేశంలో ఏమి ఉండొచ్చు? మొట్టమొదటిగా భారతదేశ ప్రజలందరికీ కూడా నా యొక్క 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి రోజు. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. భారతదేశ దాస్య శృంఖలాల నుంచి, పరాయ పాలన నుంచి విముక్తి కావించబడినటువంటి రోజు. ఇది జాతికి గ్రహణం వీడిన రోజు. మరో రకంగా చెప్పాలంటే ఈ యొక్క భారత జాతి చెర నుంచి విడుదల చేసినటువంటి రోజు. ఎంతో ఆనందదాయకమైనటువంటి రోజు ఇది. దీని యొక్క విశిష్టతని మనం ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అనేక మంది స్వాతంత్ర సమర యోధులు భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావటం కోసం తమ ప్రాణాలను అర్పించి జైళ్ళకు వెళ్ళి చిత్రహింసలు పడి అనేక రకాలైనటువంటి బాధలు అనుభవించి మనకు తీసుకొచ్చినటువంటి స్వాతంత్రం ఇవాళ తరానికి దీని విషయాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ బాధలు పడలేరు. స్వాతంత్ర్యం రాకముందు ప్రజా జీవితం ఎలా ఉంది, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజా జీవితం ఎలా ఉంది అనేది మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు ఈ తరం పుట్టలేదు. కానీ అప్పటి తరం మన భావి తరాల కోసం చేసినటువంటి త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి ఈ యొక్క స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తున్నాం. ఆ త్యాగమూర్తులు చేసినటువంటి త్యాగాన్ని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానికి స్ఫూర్తిగా మనం ఈనాడు 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా మనం ఈ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా. ఇది ఎంతో ఘనమైన రోజుగా నేను చెప్తున్నాను. దీని యొక్క విశిష్టత ఏమిటంటే 1757 ప్లాసీ యుద్ధం తర్వాత భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటటువంటి ఒక బ్రిటిష్ ప్రైవేట్ కంపెనీ వ్యాపారం కోసం అని చెప్పి భారతదేశం వచ్చి భారతదేశం యొక్క అధికారాన్ని చేజిక్కించుకుని పరిపాలన కొనసాగించింది. 1757 ప్లాసీ యుద్ధం నుంచి 1857 దాకా కంపెనీ పరిపాలనే కొనసాగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాం దాన్ని. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ఒక 100 సంవత్సరాలు సాగింది. ఆ తర్వాత 1858 చట్టం ప్రకారంగా బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లోకి అధికారం వెళ్ళింది. బ్రిటిష్ రాణి చేతుల్లోకి అధికారాన్ని బదలాయిస్తూ కంపెనీ పరిపాలన రద్దు చేస్తూ చట్టం చేయటం జరిగింది. 1858 నుంచి బ్రిటిష్ రాణి చేతుల్లోకి భారత ప్రభుత్వ పరిపాలన వెళ్ళింది. 1887 నుంచి 1947 వరకు కూడా బ్రిటిష్ పరిపాలనలోనే మన భారతదేశ ప్రభుత్వం కొనసాగింది. 1947 ఆగస్టు 15 నాడు మనకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి అదే మనం ఇవాళ జరుపుకుంటున్నటువంటి స్వాతంత్ర దినోత్సవంగా చెప్పుకుంటున్నాం. అంటే ఆల్మోస్ట్ 1757 దగ్గర నుంచి 1947 వరకు కూడా కంపెనీ పరిపాలన కానీ బ్రిటిష్ పరిపాలన కానీ ఆల్మోస్ట్ 200 ఇయర్స్ ఇక్కడ పరిపాలన చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఇది బ్రిటిష్ వాళ్ళు ఇది ఒక ఇంపీరియలిజం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకునేవాళ్ళు అప్పుడు.
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటే అర్థం ఏంటంటే ఎక్కడైనా కానీ రవి మరి అస్తమించకుండా ఉంటుందో అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ప్రపంచం మొత్తాన్ని పరిపాలించింది బ్రిటిష్. అందులో భాగంగా ఇండియాని కూడా పరిపాలించింది. ఇది ఒక సామ్రాజ్యవాద శక్తి, ఇంపీరియలిస్ట్ కంట్రీ అంటాం. సో ఆ రకంగా ప్రపంచాన్ని మరి గజగజలాడించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని, వాళ్ళ యొక్క అధికారుల్ని మరి గజగజలాడించినటువంటి మన యొక్క స్వాతంత్ర సమర యోధుల యొక్క మరి ధైర్యానికి మనం శాల్యూట్ చేయాలి వాళ్ళు. సో ఆగస్టు 14-15 అర్ధరాత్రి సమయంలో భారతదేశం పాకిస్తాన్గా 2 దేశాలుగా మరి విభజిస్తూ మరి భారతదేశం యొక్క స్వాతంత్ర్యాన్ని ప్రకటించడం జరిగింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పరిపాలన అంతమైంది. అయితే మనం ఇక్కడ స్వాతంత్ర్యం సాధించటానికి నడుం కట్టినటువంటి అనేక మంది త్యాగమూర్తులు ఉన్నారు. ఆ త్యాగమూర్తుల యొక్క స్మరణ మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అసలు ప్రధానమైనటువంటి ఘట్టాలను మనం స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ స్థాపన, ఇండియన్ నేషనలిస్ట్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ ఉంటుందండి. దాని యొక్క స్థాపన కాడ నుంచి మొట్టమొదటగా ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమానికి పునాదులు పడ్డాయి. అది ఎప్పుడు జరిగింది? 1885 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ స్థాపన జరిగింది. దాని ఏవో హ్యూమ్ అనేటటువంటి ఒక బ్రిటిషరే మన కలకత్తాలో ఉన్నటువంటి భారతదేశ యువకులకి మీరు ఒక పార్టీ లాంటిది పెట్టండి, కాంగ్రెస్ పార్టీ లాంటిది పెట్టండి, మీ స్వాతంత్ర పోరాటానికి గురించి అవగాహన కలగచేయండి భారతదేశ ప్రజల్లో అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి సలహా మేరకు ఈ కాంగ్రెస్ పార్టీ స్థాపన జరిగింది. ఏవో హ్యూమ్ ఆయన సలహా మేరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే పిటిషన్లు, రిక్వెస్ట్లు, మరి ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, విజ్ఞాపనలు చేయటం, ఇలాంటివి మాత్రమే చేసేది కాంగ్రెస్ పార్టీ. కానీ 1905 దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ మరి స్వతంత్ర పోరాటం అనేటువంటిది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తించిందనమాట. అప్పటి నుంచి స్వాతంత్ర పోరాటాన్ని వేగవంతం చేశారు. వేగవంతం చేసి మరి స్వాతంత్ర్యాన్ని చివరికి సాధించుకోవటం జరిగింది. ప్రధానమైనటువంటి స్వాతంత్ర పోరాట యోధుల్లో మనం చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళు మొట్టమొదటిగా మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు 13 సార్లు అరెస్ట్ అయ్యారు, అనేక చిత్రహింసలు అనుభవించారు, మరి అనేక నిరసన దీక్షలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, అనేక ఉద్యమాలు మరి చేపట్టారు. ఆయన చేసినటువంటి గొప్ప ఉద్యమాల వల్లే మనకు స్వాతంత్ర్యం వచ్చిందనేటువంటిది మనకు స్పష్టమవుతుంది. మహాత్మా గాంధీ గారి యొక్క మరి తెలివైనటువంటి ఉద్యమ విధానాల ద్వారా మాత్రమే మరి శాంతియుతంగా మరి ప్రజాస్వామ్యయుతంగా మనకి స్వాతంత్ర్యం సిద్ధించింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు చేసినటువంటి ఉద్యమాల్లో ప్రధానమైనటువంటి ఏంటంటే మన సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్. అంటే ప్రభుత్వానికి కోఆపరేషన్ ఇవ్వద్దు, ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత భావాలని క్రియేట్ చేయటం అన్నమాట. నాన్ కోఆపరేషన్, ప్రభుత్వం ఏది చెప్తే అది మనం చేయొద్దు, అది నాన్ కోఆపరేషన్. తర్వాత సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అని ఇంకోటి స్టార్ట్ చేశారు. ఆ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అంటే శాసనోల్లంఘన ఉద్యమం, శాసనాలను ఉల్లంఘించడం, చట్టాలు చేస్తున్నారు వాళ్ళు, ఆ చట్టాలని మనం ఫాలో అవ్వద్దు, సో వాటిని ఉల్లంఘిద్దాం. పన్నులు కట్టమంటున్నారు, పన్నులు కట్టం మేము, లేదంటే విదేశీ వస్త్రాలు అమ్ముతున్నాము, లేదా విదేశీ వస్త్రాలు బహిష్కరిస్తున్నాము. కాబట్టి ఇలాంటి శాసనాలు ఏదైతే ప్రభుత్వం మన ప్రజలకు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వం మరి ఏర్పాటు చేస్తుందో వాటికి విరుద్ధంగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చారు. దానివల్ల వాళ్ళకి పెట్టినటువంటి చట్టాలు అమలు కాకుండా చేయటంలో సఫలీకృతం అయ్యారు. తర్వాత ఉప్పు సత్యాగ్రహం. ఉప్పు అనేది కూడా మనం కొనాలా? మన దేశంలో ఉప్పు ఉంది, మన దేశం నిండా సముద్రం ఉంది, సముద్రంలో తయారు చేసేటువంటి ఉప్పుని మనం కొనుక్కోవాలా? కాబట్టి ఉప్పుని మనం ఫ్రీగా మనం తీసుకోవాలి, మన దేశం ఉప్పు మనమే తిందాం అనేటువంటి ఉప్పు సత్యాగ్రహాన్ని చాలా సింపుల్గా ఆయన
ప్రవేశపెట్టి ప్రజల్లో ఒక రకమైనటువంటి బ్రిటిష్ వ్యతిరేక భావనల్ని మరి ఆయన రగులుగొల్పాడు. మరి చివరికి ఏం చేశారంటే ఇక అది మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు కానీ మింటో మార్లీ సంస్కరణలకు కానీ 1935 యాక్ట్లకు కానీ దారితీసినాయి. ఇదంతా గత చరిత్ర. ఇదంతా మనం ఒత్తిడి పెంచడం, ఉద్యమాన్ని ఉధృతం చేయటం, మరి అనేక మంది త్యాగాలు చేయటం, దీని ఫలితంగా ప్రభుత్వం ఒక్కొక్క చట్టం చేసుకుంటా వచ్చి కొంత డొమినియన్ స్టేటస్ అని ప్రభుత్వంలో భారతీయులకు కూడా పరిపాలనలో భాగం చేయటం కానీ నెమ్మదిగా కొన్ని చట్టాలని అనుకూలంగా చేయటం కానీ జరుగుతూ వచ్చిందనమాట. సో మహాత్మా గాంధీ గారు ఆ రకమైనటువంటి ఉద్యమ రూపాన్ని ప్రజలకు అందించారు. ఆ స్ఫూర్తితో ప్రజలు ఆయన నమ్మారు. అందుకే ఆయన మహాత్మా అయ్యాడు. మహాత్మా గాంధీగా కొనసాగటం జరిగింది. సో ఆయన ఒక గొప్ప త్యాగశీలి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటాం. ఈయన దేశంలో ఉన్నటువంటి 80% శూద్రులు ఎవరైతే నివసిస్తున్నారో ఈ శూద్రులకి మానవ హక్కులు అనేటువంటి లేకుండా ఉన్నటువంటి సమాజంలో విద్యా హక్కు కానీ ఉద్యోగ హక్కులు కానీ మరి కనీసం మంచినీళ్ళు తెచ్చుకునే హక్కు కానీ లేకుండా మరి అసమానత్వాలు, అంటరానితనాలు, మరి దుర్భిక్షం, అవిద్య, పేదరికం అనేటటువంటి భావనలో ఉన్నటువంటి భారతదేశంలో ముందు వీళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించండి. స్వాతంత్ర్యంతో పాటుగా భారతదేశ స్వాతంత్ర్యం అంటే అర్థం భారత ప్రజల స్వాతంత్ర్యం. భారతదేశ ప్రజల్లో 80% మందికి స్వాతంత్ర్యం అసలు లేదు. స్వాతంత్ర్యం రాకముందే స్వాతంత్ర్యం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైన మానవ హక్కులు లేవు. విద్య లేదు, విజ్ఞానం లేదు, ఉపాధి లేదు, ఎలాంటి సౌకర్యాలు లేవు. కాబట్టి వాళ్ళని ముందు స్వాతంత్ర్యంలోకి తీసుకురండి. అప్పుడు మనం మొత్తం భారతదేశ స్వాతంత్ర్యానికి తీసుకున్నట్లుగా మనకి అవుతుంది. ప్రజలకు వచ్చిన స్వాతంత్ర్యమే దేశానికి వచ్చిన స్వాతంత్ర్యం. కాబట్టి ప్రజల్లో 80% మంది శూద్రులు ఉన్నారు. కాబట్టి ఈ 80% మంది శూద్రుల్ని మరి మనుషులుగా సమానంగా గుర్తించబడేటట్లుగా చట్టాలు చేయగలిగితేనే మన యొక్క నిజమైన స్వాతంత్ర్యం అనేటటువంటి ఉద్యమాన్ని ఆయన తీసుకొచ్చి బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడి మరి స్వాతంత్ర్యంతో పాటుగా ఈ వర్గాల యొక్క స్వాతంత్ర్యాన్ని తీసుకురావడం జరిగింది. ఆయన అనేక రకాలైనటువంటి సంస్థలను స్థాపించాడు. డిప్రెస్డ్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్ అని, సమాజ్ సమతా సంఘ్ అని, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అని స్థాపించాడు. ఆయన 1942 నుంచి 1946 వరకు గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాడు. తర్వాత రాజ్యాంగం యొక్క ముసాయిదా కమిటీ చైర్మన్గా చేశారు. తర్వాత ఇండియన్ లేబర్ పార్టీ స్థాపించాడు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ స్థాపించారు. తర్వాత మొదటి న్యాయశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. అంటే భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా ప్రభుత్వ పరిపాలన ఏదైతే ఉందో లెజిస్లేటివ్, పార్లమెంటు, మరి జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వాటి ఆధారంగానే వాళ్ళ పరిపాలన సాగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే దాదాబాయి నౌరోజీ, ఈయన మొట్టమొదటగా స్వరాజ్ కావాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి దాదాబాయి నౌరోజీ. ఈయన కలకత్తా సెషన్లో ఆ డిమాండ్ని తీసుకొచ్చాడు. ఈయన ఇండియన్ గ్లాడ్ స్టోన్ అంటారు, లేదా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అంటారు. సో ఈయన చాలా అసలు స్వరాజ్ అనేటువంటి ఆలోచన తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది దాదాబాయి నౌరోజీకి. తర్వాత దేశబంధు చిత్తరంజన్ దాస్, ఈయన ఆల్ ఇండియా స్వరాజ్ పార్టీని స్థాపించాడు. కలకత్తా మొదటి మేయర్గా చేశాడు. హిందూ ముస్లింల సహకారానికి ఈయన చాలా ఫార్ములాని అందించాడు. భారతదేశంలో హిందువులు ముస్లింలు కలిసిమెలిసి ఉండాలన్నటువంటి ఒక ఫార్ములాని ఆయన అందించాడు. తర్వాత చంద్రశేఖర్ ఆజాద్, హిందుస్థాన్ రిపబ్లికన్ పార్టీ అసోసియేషన్ అని చెప్పి రిపబ్లికన్ అసోసియేషన్ అని ఆయన సభ్యుడిగా ఉన్నాడు. ఒక విప్లవ కార్యకర్తగా పనిచేశాడు. మరి లాహోర్ కుట్ర కేసు, ఢిల్లీ కుట్ర కేసు, మరి శాండర్స్ హత్య కేసు, వీటన్నిటిలో అతని పాత్ర ఉంది.
సెంట్రల్ అసెంబ్లీ బాంబు పేలుడు కేసులో కూడా ఈయన ముద్దాయి. కాబట్టి అలహాబాద్లో పోలీసులతో పోరాడుతూ ఇక నేను వాళ్ళ చేతుల్లో చంపబడటం నాకు గౌరవం కాదని ఆయనకు కాల్చుకుని చనిపోయాడు చంద్రశేఖర్ ఆజాద్. తర్వాత బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, ఈయన వందే మాతరం అనేటువంటి గీతాన్ని రచించినటువంటి రచయిత. మనం ఇప్పుడు పాడుతున్నటువంటి వందే మాతరం ఆయన రాసిందే. మరి తర్వాత భగత్ సింగ్ గొప్ప విప్లవకారుడు, 30 సంవత్సరాలకే చనిపోయినటువంటి వాడు. అక్కడ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనేటువంటిది దానిలో సభ్యుడిగా ఉండేవాడు. నవజవాన్ భారత్ను స్థాపించాడు. బ్రిటిష్ అధికారి శాండర్స్ని ఇతనే చంపాడు. కాబట్టి సెంట్రల్ అసెంబ్లీపై దాడి కేసు కూడా ఇతని మీద ఉంది. సో లాహోర్ కుట్ర కేసు దాడి కూడా ఉంది. 1931లో ఈయన్ని ఉరిదీశారు భగత్ సింగ్. సో భగత్ సింగ్ మనకి అందరికీ తెలుసు, తెలుగు ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి అని. తర్వాత అనీ బెసెంట్ లేడీస్లో గొప్ప మరి పోరాట స్ఫూర్తి కలిగినటువంటి వాళ్ళు. థియోసాఫికల్ సొసైటీని స్థాపించారు ఆమె. అలాగే హోమ్ రూల్ లీగ్ని ప్రారంభించారు. హోమ్ రూల్ అనేటటువంటిది అంటే సొంత పాలన, హోమ్ రూల్ అంటే. సో ఆ హోమ్ రూల్ లీగ్ని ఈమె స్టార్ట్ చేసింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. మరి గాంధీ గారితో విభేదాల కారణంగా ఆవిడ కాంగ్రెస్ సెషన్కి కూడా హాజరు కాలేదు. ఆ తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్, ఈవిడ కూడా చాలా ఐరన్ లేడీగా ప్రసిద్ధి చెందింది. ఉప్పు సత్యాగ్రహంలో జైలు పాలైంది. మరి అనేక స్వాతంత్రోద్యమం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. గోపాలకృష్ణ గోఖలే, ఈయన స్వదేశీ ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు. అంటే మనం విదేశీ వస్తువులు వాడొద్దు, స్వదేశీ వస్తువులనే వాడాలి అని చెప్పి మనకి అప్పుడు చేసినటువంటి ఉద్యమంలో ఈయనకి ప్రధాన పాత్రధారి. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్థాపించారు. జవహర్లాల్ నెహ్రూ, ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా చేశారు. తర్వాత మొట్టమొదటి భారతదేశ ప్రధానమంత్రిగా చేశారు. పంచశీల సిద్ధాంతాన్ని రచించాడు. అలీనా విధానాన్ని మరి చాలా గొప్పగా ఆయన రూపొందించి అమలు చేశాడు. కాబట్టి ఈయన జవహర్లాల్ నెహ్రూ గారు మన మొట్టమొదటి ప్రధాని. అనేక సార్లు ఈయన కూడా జైలు పాలయ్యాడు. అనేక ఉద్యమాల్లో ఈయన ప్రధాన పాత్రధారి. అలాగే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, ఈయన కూడా మనకి ముఖ్యమైనటువంటి నాయకుల్లో ఒకరు. ఈయన జైలుకి వెళ్ళాడు. క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఉన్నాడు. ఆల్ ఇండియా సోషలిస్ట్ పార్టీని స్థాపించాడు. జనతా పార్టీని 1975 స్థాపించాడు. 78 ఎన్నికల్లో జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుడు ఈయన. సో వీళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, కానీ ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం లేదు కాబట్టి మనం చెప్తున్నాం. ముఖ్యంగా ప్రాణాలు విడిచిన వాళ్ళ గురించి కొంచెం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు వదిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు తరాలకి కొంచెం చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. వాళ్ళల్లో ముఖ్యంగా భగత్ సింగ్ మనం ఇందాక చెప్పుకున్నాం. అలాగే సుభాష్ చంద్రబోస్ మరి విమాన ప్రమాదంలో చనిపోయాడు. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించాడు. మరి బ్రిటన్ వెళ్ళి జర్మనీ హిట్లర్తో చేతులు కలిపి మరి చేశాడు. తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ గురించి ఇందాక చెప్పుకున్నాము. మంగళ్ పాండేని కూడా ఉరిదీశారు. సో అష్ఫాకుల్లా ఖాన్, మరి అరుణ అసఫ్ అలీ అనే ఒక ఆమె కూడా చనిపోయింది. సుఖదేవ్, రాజ్గురు, చిత్తరంజన్ దాస్, వీళ్ళందరూ కూడా ప్రాణాలు వదిలినటువంటి వాళ్ళు. బాగా దీర్ఘకాలం అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరంటే మహాత్మా గాంధీ, విడి సావర్కర్, వల్లభాయ్ పటేల్, వీళ్ళంతా. ఇక మహిళా ఉద్యమకారులుగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి ఎవరు గుర్తుకొస్తున్నారంటే అరుణ అసఫ్ అలీ, తర్వాత మనకి ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి ఎక్కడ ఉంది? సిపాయిల తిరుగుబాటులో ఉంది. ఇప్పుడు 1857 సిపాయిల తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయింది ఝాన్సీ లక్ష్మీబాయి. మరి బేగం హజరత్, అనీ బెసెంట్, సుచేతా కృపలాని, లక్ష్మీ సహగల్, వీళ్ళు ముఖ్యులు మహిళా స్వాతంత్ర ఉద్యమకారులు. అసలు స్వాతంత్రం ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేది చాలా చక్కగా వివరించారు సార్.
మరి ఈ స్వాతంత్రం రావడానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎంతోమంది వీరులు ఉన్నారు సార్, వారి గురించి చెప్తారు మీరు? తప్పకుండా అండి. ఓకే సార్. భారతదేశ స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది అసువులు బాసినటువంటి స్వాతంత్ర వీరులు ఉన్నారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళు అల్లూరి సీతారామరాజు. ఈయన 1922-24 సమయంలో రంపా రెబిలియన్ అనేటటువంటి ఒక రంపచోడవరం ఉద్యమంలో పాల్గొని అక్కడ మరి గిరిజనులని మరి స్వాతంత్ర ఉద్యమం వైపు మళ్లించి వాళ్ళల్లో స్వాతంత్ర కాంక్షను రేపినటువంటి గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవాలి. ఈయన్ని అక్కడ బ్రిటిష్ అధికారులు చంపేశారు అని చెప్పి మనకు చరిత్ర తెలియజేస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పన్నులు కట్టొద్దు, మనం అవన్నీ కూడా ఇవ్వద్దు, ధాన్యం ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఏకం చేసి వాళ్ళ మీద పోరాటం చేస్తే ఈయన్ని కూడా ఉరిదీసి చంపేశారు. అలాగే వడ్రే రామచంద్రారెడ్డి అని చెప్పి ఈయన భూదాన ఉద్యమాన్ని, వినోబా భావే భూదాన ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని మరి తీసుకుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మంచి ఉద్యమాన్ని నిర్మించాడు. ఈయన మంచి సోషల్ రిఫార్మరు, అంటే సత్యాగ్రహ మూమెంట్ని ఇక్కడ నడిపాడు. ఈ యొక్క రామచంద్రారెడ్డి గారు భూదాన ఉద్యమంలో భాగంగా ఫస్ట్ 100 ఎకరాలు, ఆ తర్వాత 800 ఎకరాలు, ఆ తర్వాత 1 మిలియన్ ఎకరాలు మరి ప్రజలకి, పేదలకి పంచడం అనేటువంటిది జరిగిందనమాట. చాలా గొప్ప భూదానాన్ని చేసినటువంటి మహనీయుడిగా ఈయన చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే గొట్టిపాటి బ్రహ్మయ్య మన కృష్ణా జిల్లా వాడు. కృష్ణా జిల్లానే పెద్ద కేంద్రంగా ఉండేది ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర ఉద్యమానికి. ముఖ్యంగా మచిలీపట్నం ఆ ఏరియా నుంచి ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. ఈ గొట్టిపాటి బ్రహ్మయ్య బట్ల పెనమర్రు అని ఈ పామర్ నియోజకవర్గంలో ఉంటుంది, అక్కడ పుట్టినటువంటి వాడు. సో ఈయన చాలా గొప్పగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వావిలాల గోపాలకృష్ణయ్య, కళ్ళూరి రామచంద్రమౌళి, కన్నెగంటి హనుమంతు. ఇతను పల్నాడు ఏరియాలో బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించాడు. హనుమంతు చెప్పింది ఏంటంటే, నువ్వు నీరు కట్టావా, నారు పోసావా, కోత కోసావా, నీకెందుకు ట్యాక్స్ కట్టాలి నేను అని రైతుల ఉద్యమాన్ని బాగా ఉధృతం చేసినటువంటి గొప్ప వ్యక్తి. అక్కడ చీరాల పేరాల మూమెంట్ అనేటువంటి జరిగింది. మరి ఆ రైతులు స్ఫూర్తి ద్వారా మరి పన్నులు ఎగవేత కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టి దాని ద్వారా ఇతన్ని కూడా అప్పుడు చంపేయడం జరిగింది. వీరపాండే కట్టబ్రహ్మణ, మరి గౌతు లచ్చన్న, సరోజిని నాయుడు, బెంగాలీమే ఆంధ్ర వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా మరి ప్రచారం చేయడం జరిగింది. టంగుటూరు ప్రకాశం పంతుల్ని మనం మెయిన్గా చెప్పుకోవాలి, అని ఆంధ్ర కేసరి అంటాం మనం. అలాగే ఎన్జి రంగా గారు, అలాగే పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములని మనం ముఖ్యంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన మన ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఈయన అనేక రకాలైనటువంటి స్వాతంత్ర ఉద్యమాల్లో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి. సో పింగళి వెంకయ్య, ఈయన కూడా కృష్ణా జిల్లా వాడే. ఆయన మనకి మన జాతీయ జెండాని రూపకల్పన చేసినటువంటి రూపకర్త. ఈయన జాతీయ జెండా రూపకర్త. ఈయన్ని అప్పుడు భారతరత్న బిరుదిచ్చి సత్కరించడం కూడా జరిగింది. కొమ్మారెడ్డి సూర్యనారాయణ, ఇలాంటి వాళ్ళు అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగినటువంటి స్వాతంత్ర ఉద్యమకారులుగా మన చరిత్రలో చెప్పబడుతుంది. స్వాతంత్రం మనకి ప్రకటించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాల్లో ఇలా ప్రతి సంవత్సరం చాలా చక్కగా జరుపుకుంటున్నాం సార్. కానీ ఈ సంవత్సరం మాత్రం హర్ ఘర్ తిరంగా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. దీని ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ సంవత్సరానికి కొంచెం ప్రత్యేకంగా ఉందండి. ఎందుకంటే 75 సంవత్సరాల పూర్తవుతుందన్నమాట స్వాతంత్ర్యం వచ్చి. ఈ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకని హర్ ఘర్ తిరంగా అనే ఉద్యమాన్ని మరి ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకొచ్చారు. హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద జాతీయ జెండాని ఎగరవేయటం అనేటువంటిది ఒక కార్యక్రమంగా తీసుకున్నారు ఈ సంవత్సరం. ఎందుకంటే ప్రతి ఇంటి మీద ఎగరవేయండి, సో దట్ జాతీయ భావాన్ని క్రియేట్ చేయాలి, మనమంతా భారతీయులమే అనేటువంటి భావాన్ని క్రియేట్ చేయాలి. సో అలాంటి భావాలని మనం తీసుకురావాలని చెప్పి మరి వీళ్ళు హర్ ఘర్ తిరంగా అనేటువంటి ఉద్యమాన్ని మరి ఇవాళ 13వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకే ఈ 3 రోజులు చేయమని చెప్పి చెప్పడం జరిగింది.
ఇక నుంచి జాతీయ జెండాని పగలు మాత్రమే కాకుండా రాత్రి కూడా ఎగరవేయచ్చు అనేటువంటి ఒక సవరణలు కూడా చేశారు. ఇదివరకు ఓన్లీ పగలు మాత్రమే ఎగరవేయాలి, రాత్రి ఎగరేయకూడదు. కానీ ఇప్పుడు అదే తేడా లేకుండా ఎప్పుడైనా ఎగరవేయచ్చు అనేటువంటి ఒక తేడాను తీసుకొచ్చారన్నమాట. అలాగే స్వాతంత్ర ఉద్యమం ఏ ఏ ప్రదేశాల్లో అయితే జరిగిందో ఆయా ప్రదేశాల్లో స్వాతంత్ర కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడెక్కడైతే జలియన్వాలా బాగు, తర్వాత ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో మనకి స్వాతంత్ర ఉద్యమాలు మనకు జరిగినాయో ఆ ప్రాంతాలని మనం దర్శించి అక్కడ కార్యక్రమాలు మనం చేపట్టి వాటిని ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఆ కార్యక్రమాల నిర్వహణ అనేటువంటిది ఒకటి చేపట్టడం జరుగుతుంది. అలాగే యువతకి స్వాతంత్ర సమరయోధుల గురించి, వాళ్ళు చేసిన త్యాగాల గురించి, మనం స్వాతంత్ర్యం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి బాగా అవగాహన ఏర్పాటు చేయాలని చెప్పి అవగాహన తరగతుల్ని మరి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అని చెప్పాడు బాల్ గంగాధర్ తిలక్. నేను అది తీసుకుని వెళ్తానంటాడు. స్వరాజ్యం నా జన్మ హక్కు, ఆ స్వరాజ్యాన్ని నేను తీసుకునే వెళ్తాను అని చెప్పి అంటాడనమాట. సో అలాంటి దేశభక్తి ఉన్నటువంటి స్లోగన్స్ని యువతలోకి చూపించాల్సిన అవసరం ఉంది. అది ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నాడు భగత్ సింగ్. సో అలాగే మహాత్మా గాంధీ ఏమన్నట్టే గో టు విలేజెస్ వేర్ ఇండియా లివ్స్ అంటాడు. గ్రామాలకు వెళ్ళండి, అక్కడే భారతదేశం నివసిస్తుంది అండి, గ్రామాలకు వెళ్ళండి అనేటటువంటిది. ఇవాళ గ్రామాల నుంచి అందరూ వలసలు వెళ్ళిపోతున్నారు పట్టణాలకి, ఎందుకంటే మెరుగైన జీవన విధానాల కోసం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. కానీ గ్రామాల్లోనే భారతదేశం ఉంది, గ్రామాలకు వెళ్ళండి అని చెప్తున్నాడు మహాత్మా గాంధీ. పరిశుద్ధమైనటువంటి వాతావరణం, వ్యవసాయం, చెట్లు, మరి పక్షులు ఇవన్నీ ఉంటాయి, ప్రకృతి ఉంటుంది. సో ఈ రకమైనటువంటి భావనల్ని క్రియేట్ చేయాలి. స్వాతంత్ర్యం స్ఫూర్తిని ప్రజలకు తెలియచేయాలి, స్వాతంత్ర్యం అనేటువంటి ప్రాముఖ్యతని ప్రజల్లో వివరించి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో భారతదేశ ప్రభుత్వం 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరపాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఇవన్నీ కూడా మొదలుపెట్టడం జరిగింది అన్నమాట. ఇది చాలా హర్షించదగినటువంటి విషయం. ఇది అందరూ కూడా మరి దీన్ని పాటించి దీన్ని ఆచరణలో చూపెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. భారతదేశం ప్రధానంగా ఈ స్వాతంత్రం పొందడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమై ఉండొచ్చు? సామ్రాజ్యవాద బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రజలకు ఏ రకమైన స్వేచ్ఛ స్వాతంత్ర వాయువులు లేవు, ప్రజలకి ఏ రకమైనటువంటి ఆదాయ వనరులు లేవు, ప్రజలు ఏ రకమైనటువంటి సంపదని క్రియేట్ చేసుకునే అవకాశాలు లేవు, ప్రజలకి వృత్తి వ్యాపారాలు లేవు, అన్నీ బ్రిటిష్ ప్రభుత్వ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ప్రజలకు ఏ రకమైనటువంటి ఆదాయ వనరులు లేనప్పుడు వాళ్ళకి ఏ రకమైనటువంటి జీవన విధానం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, సహజంగానే తిరుగుబాటు చేస్తారు. మా దేశం మాకు కావాలి, మా దేశాన్ని మేమే పరిపాలించుకోవాలి, పరాయి పాలన మాకు వద్దు, ఇతర దేశస్తులు మా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి, క్విట్ ఇండియా మూమెంట్, క్విట్ ఇండియా మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చారు. సో క్విట్ ఇండియా మూమెంట్ అంటే క్విట్ ఇండియా అంటే వెళ్ళిపోండి మా దేశం నుంచి అని చెప్పి ఇలాంటి భావనలో తీసుకురావటం వల్ల మరి జాతీయవాదం పెరిగింది. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పెరిగిపోతున్న జాతీయవాదం. మా జాతి, భారత జాతి, మేమంతా ఒకటే, మీరు విదేశస్తులు, మీరు వెళ్ళిపోండి అనేటటువంటి జాతీయవాదం పెరగటం వల్ల ఏమవుతుందంటే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. అలాగే హత్యలకి కుట్రలు జరిగినాయి. అనేక మంది బ్రిటిష్ అధికారులని హత్య చేశారు, వాళ్ళ మీద బాంబులు వేశారు, తిరుగుబాటు చేశారు. మరి ఈ రకంగా హింసాత్మకమైనటువంటి ఉద్యమాల వైపు కూడా వెళ్ళింది. ఆ తర్వాత అహింసా ఉద్యమాలు మహాత్మా గాంధీ గారు చేపట్టారు. అహింస నాన్ వైలెంట్ మూమెంట్ని తీసుకొచ్చారు ఆయన. తీసుకొచ్చి మరి చాలా సున్నితంగా జాతీయవాదాన్ని ప్రజల యొక్క మనసుల్లో నాటారు ఆయన. అలాగే కర్జన్ అనేటువంటి వాడు బెంగాల్ విభజన చేశాడు. లార్డ్ కర్జన్ అనేటువంటి వాడు బెంగాల్ విభజన చేసినప్పుడు మతం ఆధారంగా విభజన జరిగిందని చెప్పి మన వాళ్ళంతా కూడా మరి ఎమోషనల్గా ఫీల్ అయ్యారు.
కాబట్టి అది మాకు వద్దు, బంగాళ విభజన చేయొద్దు అని చెప్పి చాలా గొడవ చేశారు. కాబట్టి వీళ్ళు మతం మధ్య చిచ్చు పెడుతున్నారు, హిందువులు ముస్లింల మధ్యన చిచ్చు పెట్టి స్వాతంత్ర్యం ఇవ్వకుండా ఎగ్గొట్టాలన్నటువంటి ఒక దురుద్దేశంతో బెంగాల్ విభజన జరిగింది. కాబట్టి మేమంతా ఒకటే, మేము హిందూ ముస్లిం ఒకటే, కాబట్టి మాకు బెంగాల్ విభజన వద్దు అని చెప్పి బెంగాల్ విభజన నిర్ణయం మీద చాలా వ్యతిరేక ఉద్యమాలు జరిగినాయి. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ 1919లో యాక్ట్లో డయార్కీని అనుమతించింది అనమాట. డయార్కీ అంటే 2 ప్రభుత్వాలు ఉంటాయి, బ్రిటిష్ వాళ్ళు ఉంటారు, భారతీయులు కూడా ఉంటారు పాలనలో. కానీ భారతీయులతో అధికారం పంచుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించింది 1919 చట్టంలో. దాన్ని డయార్కీ అంటాం అన్నమాట. సో ఆ రకంగా గ్రాడ్యువల్గా జాతీయవాదం పెరగటంతో చట్టాలు వచ్చి ఆ చట్టాల ద్వారా మరి 1935 యాక్ట్లోకి వచ్చేటట్టు ఆల్మోస్ట్ మరి స్వాతంత్ర్యం వచ్చినంత ఇదిగా ఉంటుందన్నమాట 1935 యాక్ట్ వచ్చినప్పటికి. మన కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఉందో అదంతా 1935 యాక్ట్లో ఉన్నది ఎక్కువ ఉంటుంది. 1947లో మనకు వచ్చినట్టు రాజ్యాంగం. మరి తర్వాత ప్రధాన కారణాల్లో ఇంకోటి ఏంటంటే ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు. దీనికి ఒక గొడుగు లాంటిది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్సు ప్రధానమైనటువంటిది. ఈ నాయకులు మనం ఎవరైతే చెప్పుకున్నామో, ఈ ఉద్యమాలు ఏ అయితే చేపట్టారో, ఏ అయితే నిర్వహించడం జరిగిందో ఇదంతా కాంగ్రెస్ పార్టీ జెండా కింద జరిగినాయి. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ప్రధానమైనటువంటి రోలు మనం చెప్పుకోదగినటువంటిది ఇక్కడ. సో వాళ్ళు మరి 1885లో విద్యావంతులైనటువంటి భారతీయులకి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటిది ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్. కానీ బ్రిటిష్ భారత ప్రజల మధ్య పౌర మరియు రాజకీయ సంభాషణల కోసం వేదికగా కూడా ఏర్పాటు చేశారు. అంటే డైలాగ్ కోసం బ్రిటిష్ వాళ్ళకి ఇండియన్స్కి మధ్యలో ఒక డైలాగ్ అనేటువంటిది ఒక సంభాషణ చేసుకోవడానికి వీలుగా ఈ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఇది తర్వాత భారత స్వాతంత్ర ఉద్యమాలకి వేదికగా మారిందన్నమాట. దీన్ని ఏవో హ్యూమ్ అనేటువంటి ఒక బ్రిటిషరు దీన్ని స్థాపించమని చెప్పి ఆయన ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశాడు 1885. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించింది స్వాతంత్ర ఉద్యమంలో. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా లాహోర్ సెషన్ కానీ, కలకత్తా సెషన్ కానీ, మరి ఇతర అహ్మదాబాద్ సెషన్ కానీ అనేక చోట్ల సెషన్స్ పెట్టి, కాంగ్రెస్ సమావేశాలు పెట్టి అక్కడ కొత్త నిర్ణయాలు తీసుకుని వాటిని మనం నాన్ వైలెన్స్ మూవ్మెంట్ చేద్దామా, క్విట్ ఇండియా మూవ్మెంట్ చేద్దామా, లేదంటే సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ చేద్దామా, ఎలాంటి ఉద్యమాలు మనం నిర్వహించాలి, మనం స్వదేశీ ఉద్యమం చేద్దాము, విదేశీ వస్త్రాల దహనం కార్యక్రమం చేద్దాము, ఉప్పు సత్యాగ్రహం చేద్దాము, ఇలాగా ప్రజల్ని నడిపించటంలో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రధాన పాత్ర పోషించింది. హోమ్ రూల్ ఉద్యమం అనేటువంటిది చాలా ఆందోళనలు కొనసాగించింది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, హోమ్ రూలు ఎవరో అనిబిసెంట్ హోమ్ రూల్ ఉద్యమంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు వాళ్ళు. సో హోమ్ రూల్ అనేటువంటి మన స్వదేశీ పరిపాలన, మన యొక్క ఇల్లు మనమే నడుపుకోవాలి, మన హోమ్ను మనమే రూల్ చేసుకోవాలి అని హోమ్ రూల్ లీగ్ అనేటువంటిది ఒకటి క్రియేట్ చేసి ఆ జాతీయ భావనలు మనమంతా ఒకటే అనేటువంటి భావనలు క్రియేట్ చేయటంలో వల్ల కూడా మనకిది 1930 నాటికి కాంగ్రెస్ పార్టీ మరి స్వాతంత్రోద్యమంలో ప్రధాన శక్తిగా ఎదిగింది. 1937 మొదటి ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు సాధించిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ మరి ఏర్పడింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రజల మద్దతు బాగా దొరికింది. కాంగ్రెస్ పార్టీలోనే నాయకులందరూ ఉన్నారు, ఎవరు వేరే పార్టీ కూడా లేదు. సో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి జాతీయ ఉద్యమ నిర్వహణ, వాటి యొక్క మరి నాయకులకి కావాల్సినటువంటి మార్గనిర్దేశకత్వం, మరి విధానాల రూపకల్పన, మరి ఉద్యమాన్ని యొక్క నిబంధనలు నియమాలు అన్నీ కూడా రూపొందించి వాటిని అమలు చేసినటువంటి పార్టీ భారత జాతీయ కాంగ్రెస్. కాబట్టి దానికి మరి ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో ప్రధానమైనటువంటి భాగం ఉందని చెప్పి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 3వ పాయింట్గా మనం ఏం చెప్పుకోవాలంటే గాంధీ క్విట్ ఇండియా మూవ్మెంట్. గాంధీ ప్రధానంగా దీన్ని బాగా ఉత్తేజపరిచాడు.
గాంధీని ఎక్కువ చెప్పుకోవాలి మనం. స్వాతంత్ర ఉద్యమంలో ప్రధానమైన పాత్ర గాంధీదే ఉంటుంది. వలసవాద వ్యతిరేక జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించినవాడు మహాత్మా గాంధీ. ఎందుకంటే ఈయన సౌత్ ఆఫ్రికాలో లాయర్గా పనిచేశాడు. సౌత్ ఆఫ్రికాలో జాతి వివక్ష అనేటువంటిది ఉంది. నల్ల జాతీయుల్ని తక్కువగా చూడటం, నల్ల జాతీయులకి హక్కులు లేకుండా చేయటం, వాళ్ళని మరి బానిసలుగా చూడటం అనేటువంటిది అక్కడ తెల్ల జాతీయులు బ్రిటిష్ వాళ్ళు చేసేవాళ్ళు. కానీ అక్కడ బ్రిటిష్ ఏ రకంగా అయితే చేసిందో ఇక్కడ భారతదేశంలో కూడా భారతీయులను అదే విధంగా చేసింది ఇక్కడ. కాబట్టి ఆయన అక్కడ చూశాడు, మళ్ళీ ఇక్కడ ఇండియాకు వచ్చి కూడా చేసి లాభం లేదు, ఇండియన్స్ని మనం స్వతంత్ర పాలన వైపు తీసుకువెళ్ళాలి, స్వరాజ్య ఉద్యమంలో తీసుకెళ్లాలని చెప్పి ఆయన నడుంగట్టి చేసినటువంటిది క్విట్ ఇండియా మూవ్మెంట్ చాలా ప్రసిద్ధమైనదిగా అని చెప్పుకోవాలి. ఆయన చేసిన ప్రసంగం చాలా గొప్పదిగా చెప్పుకోవాలి. బ్రిటిష్ ఉపసంహరించుకోవాలి భారతదేశం నుంచి, ఇక్కడ ఉండటానికి వీలు లేదు అని చెప్పి ఆయన చెప్పాడనమాట. అనేక సార్లు 13 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడని చెప్పాం కదా. 13 సార్లు చాలా దీర్ఘకాలం జైల్లో కూడా ఉన్నాడు. ఎర్రవాడ జైల్లో కూడా ఉన్నాడు. ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయినాయి, ప్రజలకి ఆయన మీద నమ్మకం కుదిరింది. సో ఆయనే మన మహాత్మా గాంధీ అని చెప్పి ప్రజలందరూ కూడా భావించడం జరిగింది. దానివల్ల ఆయన అరెస్ట్ చేసినప్పుడల్లా విస్తృతమైనటువంటి అసంతృప్తి మరి ప్రజల హృదయాల్లో కలిగింది, జాతీయవాదం కలిగింది, పరిపాలనా ఇబ్బందుల్ని ప్రజలు ఫేస్ చేస్తున్నారు. ఈ కారణాల వల్ల బ్రిటిష్ ఇక ఎక్కువ కాలం పరిపాలించలేం మనం అనేటటువంటి విషయాన్ని గ్రహించడం జరిగింది. ఈ ఉద్యమం భారతదేశ ప్రజలు చాలా అత్యధిక జనాభా ఉన్న దేశం, మరి చాలా పెద్ద దేశం, విస్తీర్ణం కూడా పెద్దది, వాళ్ళు కొద్దిమంది ఉన్నారు అధికారులు. కాదు ప్రజల యొక్క ఆగ్రహాన్ని మనం ఎక్కువ కాలం మనం దాన్ని అడ్డుకోలేం. కాబట్టి ప్రజల యొక్క కోరికలను మనం ఎగనెస్ట్గా మనం పరిపాలన చేయలేము అనేటువంటి విషయాన్ని గ్రహించి బ్రిటిష్ కూడా తల వంచడం జరిగింది. తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో 6 సంవత్సరాల యుద్ధం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు జర్మనీకి వ్యతిరేకంగా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. ఇది 6 సంవత్సరాల యుద్ధం జరిగింది. ఈ 6 సంవత్సరాల యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వం చాలా ధనాన్ని కోల్పోయింది, ధనాన్ని వెచ్చించింది. భారతదేశంలో ఉన్నటువంటి ధనాన్ని కూడా అటే మళ్లించేది. భారతదేశ సైనికుల్ని ఎక్కువగా రెండో ప్రపంచ యుద్ధంలో వాడుకుంది. కాబట్టి భారతదేశం యొక్క సైనికులు అనేక మంది మరణించారు, భారతదేశం కోల్పోయింది. కాబట్టి ఇవన్నీ కారణాల వల్ల వాళ్ళు ఇంత జనాభాని మనం పోషించలేము, పరిపాలన చేయలేము. భారతదేశ జనాభాని మన పరిపాలన మనమే చేసుకోలేకపోతున్నాం, మన దగ్గర ధనం లేదు, భారతదేశ ధనం అంతా కూడా అటే మళ్లించాం. కాబట్టి ఇక మన వల్ల కాదు అనేటటువంటి భావనకి బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిందనమాట. బ్రిటిష్ ప్రభుత్వం వచ్చి ఇక లాభం లేదు అనేటువంటి దశకి అది చేరుకుంది. ఈ కారణాల వల్ల మనకి బ్రిటిష్ ప్రభుత్వం ఈ యొక్క స్వాతంత్ర్యం ఇవ్వటానికి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి చూస్తూనే ఉండండి రిపబ్లిక్ మీడియా.